ఈ గ్రంథంలో గడిచిన చరిత్ర రాయబడింది. అది రోత కూడా ఉంది. గడిచిన చరిత్రలో పాత రోత కనబడుతుంది. అది ఉన్నందుకు ఇది అపవిత్ర గ్రంథం అవ్వదు. అది చూపించి ఖండించి గద్దిస్తుంది, ఇలా చెయ్యకు, అందుకు ఇది పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపాన్ని ఖండించి పాపిని రక్షించి పాపిని పరిశుద్ధునిగా మార్చింది కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం. నల్ల గ్రంథం, నల్ల అట్ట గ్రంథం అంటున్నారు, నల్ల పుస్తకం. ఎస్, దీని మీద అట్ట నల్లగానే ఉంది. ఎందుకు ఇది అట్ట నల్లగా అయిందో తెలుసా? నీ నలుపంతా మోస్తుంది కాబట్టి, నీ పాపాన్ని మోసింది కాబట్టి, లోక పాపములను మోసిన గొర్రె పిల్ల కాబట్టి. కానీ లోపల తెరిచి చూడు, నిన్ను తెల్లగా మార్చే జ్ఞానం ఇందు లోపల ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను పరిశుద్ధంగా మార్చే శక్తి ఇందులో ఉంది. నేనంటాను, ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ సేవా సంస్థల ద్వారా కానీ, ఏ పోలీస్ యంత్రాంగం ద్వారా కానీ నేటికి దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు, మంత్రగాళ్ళు, పేకాటగాళ్ళు తమ బ్రతుకులను, తమ మనస్సులను మార్చుకున్న చరిత్ర లేదు ఈ భూమి మీద. కానీ ఈ గ్రంథాన్ని పట్టుకుని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, నరమాంస భక్షకులను సహా మార్చగలిగిన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆమేన్. ఏ గ్రంథానికి ఉంది చరిత్ర? పాపులను మార్చిన చరిత్ర, దొంగలను మార్చిన చరిత్ర, వ్యభిచారులను, నరహంతకులను మార్చిన చరిత్ర కలిగిన గ్రంథం.